రైట్ ఇక తమిళనాడులో విజయ్ పార్టీ కొత్త ప్రభంజనం సృష్టించింది. కనీ విని ఎరుగని రీతిలో తమిళనాడులో అధికారం దిశగా టీవీకే పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటికే 108 స్థానాల్లో ఆధిపత్యం దిశగా కొనసాగుతున్న టీవీకే మ్యాజిక్ ఫిగర్ వైపు దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే విజయం ఖాయమనే సంకేతం వచ్చిన తరుణంలో విజయ్ ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. ముఖ్యంగా విజయ్ కుటుంబ సభ్యులు ఎగిరి గంతేస్తూ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే విజయ్ ఇంటి వద్దకు పార్టీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో విజయ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, విజయ్ ఆధిపత్యంతో విజయ్ ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అలాగే అభిమానుల ఇంటి వద్ద కూడా సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. రైట్ గా విజయ్ ఇంటికి కూడా రాజకీయ కార్యకర్తలు కానీ చేరుకుంటున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి విజయ్? ఎస్, చెన్నై మహానగరంలో ఉన్నటువంటి విజయ్ ఇంటి వద్ద ఒక భారీ కోలాహలం కొనసాగుతుంది. సో మొదటి నుంచి కూడా సుమన్ టీవీ ముందు నుంచి చెప్పింది. సుమన్ టీవీ ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది, ఛాలెంజింగ్గా ధైర్యంగా చెప్పింది. అందరూ కూడా నేషనల్ మీడియా కానీ లేదంటే ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వే సంస్థలు కానీ తెలుగు మీడియా కానీ అందరూ కూడా ఒకటే చెప్పారు, తమిళనాడులో డిఎంకే మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుంది, 2వ స్థానానికి అన్నా డిఎంకే ఉంటుంది, విజయ్ పార్టీ కేవలం 3వ స్థానానికి పరిమితం అవుతుందనే విషయాన్ని చెప్పారు. కానీ సుమన్ టీవీ మాత్రం కుండబద్దలు కొట్టింది. ఖచ్చితంగా విజయ్ అక్కడ కింగ్ కాబోతున్నాడు, కింగ్ మేకర్ కాబోతున్నాడు. విజయ్ వైపే అక్కడ జనం చూపంతా ఉంది. జయలలిత ప్లేస్లోకి విజయ్ రాబోతున్నాడు. రాజకీయాల్లో ఆ వ్యాక్యూమ్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో జయలలిత లేని లోటును ఇప్పుడు విజయ్ తీర్చబోతున్నాడు. ప్రజలందరూ కూడా ఇప్పుడు డిఎంకేకు స్థానంలో టీవీకే పార్టీని చూడబోతున్నారనే విషయాన్ని మనం మొదటి నుంచి చెప్పాం. సరిగ్గా ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో కూడా తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అదే జరుగుతుంది. సో సుమన్ టీవీ మొదటి నుంచి ఏం చెప్పిందో ఇప్పుడు అదే చాలా స్పష్టంగా అక్కడ ప్రతిబింబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక విజయం వైపు అంటే ఆల్మోస్ట్ ఆయన సీఎం కుర్చీకి దగ్గరైపోయారు. సో ఆయన ఆ పదవిని అధిరోహించాలంటే టీవీకే పార్టీ అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ తమిళనాడులో 234 స్థానాలుంటే అందులో మ్యాజిక్ ఫిగర్ 118. అంటే 118 స్థానాలు వస్తే విజయ్ ఇక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇక మిగిలేది. అంటే కేవలం ఒక 10 నుంచి 12 స్థానాల దూరంలో మాత్రమే విజయ్ ఆగి ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ 105 నుంచి 106 స్థానాల వరకు కూడా ఉన్నాయి. అంటే 102 నుంచి మరొక 3-4 స్థానాలు మార్జిన్ కనిపిస్తుంది. అంటే ఇక విజయ్ సీఎం కావడం దాదాపుగా లాంఛనం. అంటే ఈ ఫలితాల కంటే కూడా మరింత ఎక్కువ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంది. మరికొన్ని స్థానాల్లో ఒక తక్కువ మెజారిటీ అయితే అటు డిఎంకే పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. కొన్ని స్థానాల్లో అన్నా డిఎంకేతో కూడా విజయ్ పార్టీ పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఎటు చూసినా కూడా విజయ్ సీఎం అనేది 100% రాసి పెట్టుకోవచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. విజయ్కి సంబంధించి అన్నా డిఎంకే పార్టీలో కొన్ని ఆ కూటమిలో చిన్న పార్టీలు ఉన్నాయి. అంటే పిఎంకే రామదాస్ పార్టీ ఉంది, మరొక జయలలితకు సంబంధించినటువంటి ఆర్కే నగర్లో పోటీ చేసి గెలిచినటువంటి దినకరన్ పార్టీ ఉంది. అలాగే డిఎంకే కూటమిలో కూడా వామపక్ష పార్టీలు ఉన్నాయి. అలాగే మరొక చిన్న పార్టీ కూడా ఉంది. అంటే విజయ్కి ఎటు చూసినా కూడా ఒక 10 స్థానాలు తక్కువైనా కూడా అన్నా డిఎంకేతో సంబంధం లేకుండా బీజేపీతో సంబంధం లేకుండానే విజయ్ ఇప్పుడు నేరుగా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ దాదాపుగా వచ్చేసిందనే చెప్పాలి. ఇప్పుడున్నటువంటి ఫలితాల ప్రకారం విజయ్ 102 లేదా 110 లోపలే ఆగిపోతే మిగిలినటువంటి స్థానాలన్నీ కూడా వేరే చిన్న పార్టీల నుంచి మద్దతు కూడగట్టేటువంటి అవకాశం ఉంది. వామపక్ష పార్టీలు కూడా సపోర్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు. ముఖ్యంగా అన్నా డిఎంకే పార్టీలో పిఎంకే రామదాస్ పార్టీ కానీ దినకరన్ పార్టీ కానీ వేరే చిన్న పార్టీలు కూడా వీళ్ళందరూ కూడా కలుసుకున్నా ఒకవేళ ఇండిపెండెంట్ మద్దతు వచ్చినా కూడా విజయ్ సొంతంగానే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి సీట్ల సంఖ్య వచ్చింది. ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. విజయ్ ఇంటిలో కోలాహల వాతావరణం ఉంది. విజయ్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖరన్ ప్రస్తుతం ఆయన కన్నీటి పర్యంతం అవుతున్నాడు. అంటే ఆనంద బాష్పాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయ్కి సంబంధించిన నివాసంలో ఆ ఫలితాలు చూసిన తర్వాత విజయ్ సీఎం కాబోతున్నాడు అనేటువంటి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా విజయ్ ఇంట్లో ఉన్నటువంటి తండ్రి చంద్రశేఖరన్ను వాళ్ళందరూ కూడా కౌగిలించుకుంటూ ఆ ఆనందాన్ని పంచుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో చంద్రశేఖర్ అయినా ఆల్రెడీ సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి. తెలుగు, తమిళ, కన్నడ సినిమా రంగంలో ఆయన
రచయితగా పనిచేశాడు, అలాగే యాక్టర్ కూడా ఉన్నాడు, అలాగే కొన్ని సినిమాలకు దర్శకత్వం నిర్మాతగా కూడా వ్యవహరించారు. సో ఆయన వారసుడుగా ఉన్నటువంటి కుమారుడుగా ఉన్న విజయ్ సో ఇప్పుడు తమిళ్లో అటు తెలుగులో కూడా సౌత్ ఇండియాలో కూడా ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తిగా విజయ్కి ఒక మంచి పేరు వచ్చింది. ఇప్పుడు విజయ్ రాజకీయాల్లో కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. విజయ్ ఇంటి వద్దకు భారీ స్థాయిలో టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు, విజయ్ ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇప్పటికే విజయ్కి సంబంధించినటువంటి ఇంటి వద్ద కేంద్ర ప్రభుత్వం కూడా భారీ ఎత్తున బలగాలను మోహరించింది, భారీ ఎత్తున భద్రతను కూడా పెంచింది. ఒక రకంగా చెప్పాలంటే విజయ్కు ఒక వివివిఐపి అంటే ఒక రకంగా ఇంకా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే సీఎంగా ఎలాంటి సెక్యూరిటీ ఇస్తారో దాదాపుగా అలాంటి సెక్యూరిటీ ఇప్పుడు కేంద్రం కూడా విజయ్కి ఇవ్వబోతుంది. ఎందుకంటే విజయం ఖాయమైనట్లే దాదాపుగా. సో విజయ్ ఇంటి వద్ద ఎలాంటి ముఖ్య నేతలు చేరుకున్నారు? ఇప్పటికే అక్కడ బందోబస్తు ఏ విధంగా ఉంది? ఇప్పటికే క్యాబినెట్కి సంబంధించి చాలామంది నాయకులందరూ కూడా విజయ్ ముందు ఇప్పుడు ఎవరైతే మంత్రివర్గ రేసులో ఉన్నారో వాళ్ళందరితో పాటుగా ఆశావాహులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఎవరైతే మొదటి నుంచి విజయ్తో ప్రయాణించినటువంటి పార్టీకి సంబంధించిన సిద్ధాంతకర్తలు, వ్యూహకర్తలు, ప్రచారంలో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకులు, అలాగే మహిళా విభాగానికి సంబంధించిన నాయకులు, అదేవిధంగా డిఎంకే పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులు, అన్నా డిఎంకే పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి సీనియర్ నాయకులు, వీళ్ళందరూ కూడా మంత్రి పదవులకు సంబంధించినటువంటి ఆశావాహులందరూ కూడా ఇప్పుడు విజయ్ ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పటికే విజయ్ ఇంటి వద్ద కీలకమైనటువంటి కార్యకర్తలు, నేతలతో పాటుగా సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఒకరిద్దరు ముగ్గురు చూసినట్లయితే తమిళ సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు విజయ్కి బహిరంగంగానే సపోర్ట్ ప్రకటించారు. కొంతమంది యాక్టర్స్ అయితే నేరుగా విజయ్కే ఓటు వేశానంటూ కూడా బయటకు వచ్చి కూడా నేరుగా మీడియా ముఖంగా ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు జయలలిత ఏ విధంగా ఒక స్టార్ హీరోయిన్గా వెలుగొందారో అన్నిటికంటే కూడా ఎంజీఆర్ ఒక ప్రభంజనాన్ని తమిళ సినీ రంగంలో ఏ విధంగా సృష్టించారో ఇప్పుడు మళ్ళీ కొన్ని దశాబ్దాల తర్వాత విజయ్ అలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాడు. విజయ్ మళ్ళీ ఒక స్టార్ హీరోగా, నంబర్ 1 హీరోగా ఎలా ఆయన సినిమా రంగంలో ఒక నంబర్ 1 ప్లేస్లో ఉన్నాడో ఇప్పుడు సినిమా రంగాన్ని వీడి రాజకీయాల్లోకి, పాలిటిక్స్లోకి వచ్చినటువంటి విజయ్ ఇప్పుడు మళ్ళీ నంబర్ 1గా సీఎంగా కావడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు అంతా కూడా తలపతి విజయ్ కాస్త ఇప్పుడు సీఎం విజయ్గా మారిపోతున్నాడు. సో విజయ్ ఇప్పుడు త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. విజయ్ తన టీంని రెడీ చేసుకుంటున్నాడు. ఇప్పుడు భారీ స్థాయిలో విజయ్ ఇంటి వద్దకు నాయకులందరూ కూడా క్యూ కడుతున్నారు. ముఖ్యంగా చెన్నై మహానగరంలో ఒక భారీ కోలాహలం నెలకొంది. విజయ్కి సంబంధించిన టీవీకే పార్టీ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు బాణాసంచా కాలుస్తున్నారు. ఇప్పటి వరకు కూడా అంటే ఈ 1.5 ఇయర్లో విజయ్ పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా అనేక అవమానాలు, అనేక ఇబ్బందుల్ని ఫేస్ చేశారు టీవీకే పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు. ఎందుకంటే అధికార పార్టీగా ఉన్నటువంటి డిఎంకేనే నేరుగా టార్గెట్ చేయడం విజయ్తో. సో అధికారంలో ఉన్న నాయకులందరూ కూడా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద అనేక ఒత్తిళ్లు తీసుకొచ్చారు, కేసులు పెట్టారు, ప్రలోభాలకు గురి చేశారు. ఈ అవమానాలన్నిటికీ ఇక తెరదించుతున్నాం. మా పార్టీ అధికారంలోకి వచ్చింది, మా నాయకుడు సీఎం అవుతున్నాడు, తలపతి విజయ్ ఇప్పుడు సీఎం విజయ్గా మారబోతున్నాడు అనేటువంటి ఒక ఆనందంతో టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చెన్నై మహానగరంలో పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు. చెన్నై మెట్రోపాలిటన్ సిటీలో చెన్నై జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో దాదాపు 24 స్థానాలుంటే 24 స్థానాల్లో 18 స్థానాల్లో టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. కేవలం డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ పోటీ చేసినటువంటి నియోజకవర్గం, అలాగే డిప్యూటీ సీఎంగా ఆయన కుమారుడు ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ పోటీ చేసినటువంటి ఈ 2 నియోజకవర్గాలు తప్ప మిగిలినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా భారీ మెజారిటీ వైపు టీవీకే పార్టీ దూసుకుపోతుంది. ముఖ్యంగా విజయ్ పోటీ చేసినటువంటి పెరంబూర్ స్థానంలో కూడా అత్యధిక మెజారిటీ రాబోతుంది. సో విజయ్ పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో కూడా విజయ్ గెలవబోతున్నాడు. సో ఖచ్చితంగా చెన్నై మహానగరం, ముఖ్యంగా తమిళనాడులో ఉన్నటువంటి అర్బన్ ఓటర్స్ అందరూ చదువుకున్నటువంటి విద్యావంతులు, ఉద్యోగస్తులు, మహిళలు, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున విజయ్కు ఓట్లేశారు. కాబట్టే ఇలాంటి ప్రభంజనం సాధ్యమైంది. ఇలా వన్ సైడ్గా, సింగిల్గా విజయ్ సీఎం కావడానికి మార్గం సుగమమైందనే చెప్పాలి. రైట్ విజయ్ సీఎం అయిపోయినట్లే దాదాపుగా. మరి ఎన్నికల ఫలితాల తర్వాత అభిమానులను నేరుగా కలిసే అవకాశం ఉందా?
విజయ్ చాలా సింపుల్గా కనిపిస్తాడు. మొదటి నుంచి కూడా తను ఒక స్టార్ హీరో అయినప్పటికీ కూడా ఆయన మ్యాక్సిమం ఫ్యాన్స్కి దగ్గర అవడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. పార్టీ పెట్టిన తర్వాత కూడా పార్టీ అధినేతగా ఉన్న టైంలో కూడా అనేక రోడ్ షోలు నిర్వహించినప్పుడు ఆ రోడ్ షోల్లో కూడా మనం చూసినట్లయితే ఆయన సైకిల్ని తొక్కుతూ చాలా రోడ్ షోల్లో ఆయన సైకిల్ తొక్కుతూ ప్రజలతోనూ ఆ పార్టీ నాయకులతోనూ కార్యకర్తలతోనూ మమేకం అవ్వడానికి ఆయన ప్రయత్నించాడు. అంటే చాలా సింపుల్గా ఉండేటువంటి వ్యక్తిగా విజయ్ ఇప్పటి వరకు కూడా కనిపించారు. మనం ఇటీవల జరిగినటువంటి ప్రచార సభలలో కూడా చూసాం. మనం విజయ్ ప్రచారం నిర్వహించే టైంలోనే డిసైడ్ అయిపోయింది. విజయ్ ప్రచారం కోసం ఒక రోడ్ షో నిర్వహిస్తున్నాడంటే గంటలు ఆలస్యమైనా కూడా, ఒక్కొక్క సభ అయితే 7 నుంచి 8 గంటల ఆలస్యమైనా కూడా లక్షల సంఖ్యలో అక్కడికి జనం చేరుకునేవారు. అప్పుడంతా అదందరూ కూడా కేవలం ఇదంతా సినిమా మేనియా. విజయ్ ఒక స్టార్ హీరో కాబట్టి, విజయ్ నటించినటువంటి సినిమాలన్నీ వరుసగా హిట్ అయ్యాయి కాబట్టి కేవలం ఒక హీరోగా చూడడానికి మాత్రమే జనం ఎగబడ్డారు తప్ప వీళ్ళందరూ కూడా ఓట్లేసేటువంటి వ్యక్తులు కాదు. ఇవన్నీ కూడా చాలా రాష్ట్రాల్లో చూసాం. సో విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కాడు. కమల్ హాసన్ ఏ విధంగా ఫెయిల్యూర్ అయ్యాడో, విజయకాంత్ ఏ విధంగా ఫెయిల్యూర్ అయ్యాడో విజయ్ కూడా అలాగే ఫెయిల్యూర్ అవుతాడు. టీవీకే పార్టీలో జాయిన్ అవుతున్న మీరందరూ కూడా ఇలాగే అవమానపడతారని డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అనేక అవమానాలు పట్టిన, అనేక ఇబ్బందులు పెట్టిన, అనేక కేసులు పెట్టిన వాళ్ళందరూ కూడా తట్టుకొని విజయం కోసం, విజయ్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు తమిళనాడు నలుమూలల నుంచి చెన్నైకి చేరుకుంటున్నారు. చెన్నైలో ఉన్న విజయ్ నివాసం వద్దకు చేరుకుంటున్నారు. సో ఇప్పుడు విజయ్ టీం రెడీ చేసుకుంటున్నాడు. విజయ్ క్యాబినెట్కి ఎవరైతే ఉండాలో ఆ టీంని అంతా కూడా ఆయన పూర్తి స్థాయిలో జాబితాను సిద్ధం చేసుకుంటున్నాడు. విజయ్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేల గురించి కూడా మనం ఈ సందర్భంగా చెప్పాలి. ఎమ్మెల్యేల సీట్ల గురించి కూడా చాలామంది అభ్యర్థులకు 234 స్థానాల్లో విజయ్ ఏ ఒక్క పార్టీతో కూడా పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా పోటీ చేశాడు. అధికారంలో ఉన్న డిఎంకే కానీ, ఒకప్పుడు అధికారంలో ఉండి ప్రతిపక్షంలో ఉన్న అన్నా డిఎంకే కానీ ఒక్కొక్క పార్టీ 5-6 అరడజన్ పార్టీలతో పొత్తులు పెట్టుకొని కూటమిగా ఏర్పడి పోటీలో దిగాయి. అటు బీజేపీతో అన్నా డిఎంకే, ఇటు కాంగ్రెస్తో డిఎంకే, అలాగే వామపక్ష పార్టీలు, చిన్నా చితుక పార్టీలు ఈ కూటమిలో ఉన్నాయి. అలాగే ఈ కూటమిలో కూడా దినకరన్ పార్టీ, పిఎంకే రామ్దాస్ పార్టీ ఇవన్నీ కూడా అన్నా డిఎంకే కూటమిలో ఉన్నాయి. ఈ అన్నీ కూడా ఒకవైపు అయితే సింగిల్గా సింహం సింగిల్గా అనే డైలాగ్ మనం సినిమా డైలాగుల్లో వింటుంటాం. అలాంటి సినిమా డైలాగును ఇప్పుడు విజయ్ నిజం చేసి చూపించాడు. రాజకీయాల్లో సింగిల్గా వచ్చాడు. పార్టీని పెట్టినటువంటి కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఏడాది తిరక్క ముందే అధికారంలోకి వచ్చాడు. అధికారంలో కూడా ఎలా అంటే బంపర్ మెజారిటీతో విజయ్ వచ్చాడు. సో తమిళనాడులోనే కాకుండా విజయ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారాడు. ఒక హీరోగా, సినీ రంగంలో తెర మీద హీరోగా ఎలా అయితే విజయ్ ఉన్నాడో ఇప్పుడు నిజ జీవితంలోనూ రాజకీయ జీవితంలో కూడా మరొకసారి హీరోగా ప్రూవ్ చేసుకున్నటువంటి నటుడు, నాయకుడు, రాజకీయ పార్టీ అధినేత, ప్రజల మన్ననలు పొందినటువంటి నిజమైనటువంటి జననేత తలపతి విజయ్ అని ఈ ఎన్నికలు ప్రూవ్ చేశాయని మాత్రం చెప్పవచ్చు. రైట్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. టీవీకే విజయ్ దిశగా దూసుకెళ్తుండగా విజయ్ ఇంటి వద్ద అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కుటుంబ సభ్యుల భావోద్వేగం, కార్యకర్తల సంబరాలు ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారాయి. ఇక పూర్తి ఫలితాలతో విజయ్ రాజకీయ ప్రయాణం కొత్త మలుపు తిరగనుంది.